ఎన్నికల ముందు నిరుద్యోగులను మోసం చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. మెగా డిఎస్సీ అంటూ ఊరించి కేవలం 6,000 పోస్టులే ప్రకటించింది. 12 ఏళ్ల క్రితం రద్దు చేసిన అప్రెంటిస్షిప్ విధానాన్ని తిరిగి తీసుకొస్తోంది. డిఎస్సీలో ఉద్యోగాలు వచ్చిన వారు 2 ఏళ్ల పాటు వెట్టి చాకరీ చేయాల్సిందే. అక్షరాల 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 23,000 ఉద్యోగాల టీచర్ ఉద్యోగాలను ఖాళీగా ఉన్నదాన్ని భర్తీ చేయాల్సింది పోయి 4.5 సంవత్సరాల కాలం ఈ పెద్ద మనిషి ఏం ఖాతరు కాస్తా ఉన్నాడు అని చెప్పి ఎన్నికలు 3 నెలల్లో ఉన్నాయంటే మాత్రం ఏం చేస్తాడు? అదిగో నోటిఫికేషన్ అంట. అది ఎంత? 7,000 ఉద్యోగాలు అంట. అదన్నా సక్రమంగా ఇస్తా ఉన్నాడంటే అది లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా నోటికొచ్చినట్లు జగన్ మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 23,000 ఖాళీలు ఉన్నట్లు జగన్ ఓదరగొట్టారు. అధికారంలోకొచ్చాక అదిగో డిఎస్సీ, ఇదిగో డిఎస్సీ అంటూ 4.5 ఏళ్లు ఊరించిన జగన్ ఇప్పుడు నిరుద్యోగులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. డిఎస్సీ వేయమంటే వెట్టి చాకిరీ చెయ్యాలంటూ ఆదేశాలిచ్చారు. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం రద్దు చేసిన అప్రెంటిస్షిప్ విధానాన్ని మళ్లీ తీసుకొచ్చారు. ఒక పక్క డిఎస్సీ పోస్టుల్లో కోత వేసి మరోవైపు 2 ఏళ్లు తక్కువ జీతాలకు పని చేయించుకునే విధానాన్ని తీసుకొచ్చారు. డిఎస్సీలో 6,100 పోస్టులు అప్రెంటిస్షిప్ విధానాన్ని పునరుద్ధరిస్తూ బుధవారం మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. తెదేపా హయాంలో డిఎస్సీ 2018 ఇస్తే 4.5 ఏళ్లు ఏం గాడిదలు కాశారని విమర్శించారు. ఇప్పుడు ఆయన ఏం గాడిదలు కాశారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం 7,902 పోస్టుల భర్తీకి ప్రకటన ఇస్తే అంతేనా అన్న జగన్ ఇప్పుడు వాటికంటే 1,802 పోస్టులు తగ్గించేశారు. మెగా డిఎస్సీ అంటే ఇదేనా అని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం మండల, జిల్లా పరిషత్తు, పురపాలక బడుల్లో 1,68,182 పోస్టులు ఉంటే పనిచేస్తున్న వారు 1,68,642 మంది, అంటే 18,520 ఖాళీలు ఉన్నాయి. ఇవి కాకుండా ఆదర్శ పాఠశాలలు, గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ పాఠశాలలు కలిపితే ఈ ఖాళీలు 28,000కు పైనే ఉన్నాయి. మండల, జిల్లా పరిషత్తు, పురపాలక పాఠశాలల్లోనే 8,366 పోస్టులు అవసరం కానున్నట్లు గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి బొత్స ప్రకటించారు. ఇప్పుడు పాఠశాల విద్య, గిరిజన సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని బడుల్లో ఖాళీలతో కలిపి 6,100 పోస్టులకే మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పాఠశాల విద్యలో 8,000 ఖాళీలుంటే 2,000 పోస్టుల్నే భర్తీ చేయబోతున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణలు, కరోనా మరణాల వల్ల ఏర్పడిన ఖాళీలే 2,000 దాకా ఉన్నాయి. ఇవి కాకుండా త్వరలో జరగబోయే పదవీ విరమణల్ని పరిగణలోకి తీసుకుంటే ఇంకా పోస్టుల్ని పెంచాల్సింది పోయి కోత వేసి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని చెబుతున్నప్పుడు పోస్టులు ఎలా తగ్గిపోయాయని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జగన్ సర్కార్ ఇప్పుడు డిఎస్సీని ప్రకటించినా వచ్చే కొత్త ప్రభుత్వంలోనే పరీక్ష నిర్వహణ, భర్తీ ఉంటాయి. డిఎస్సీ ప్రకటనకు, పరీక్షా నిర్వహణకు మధ్య 40 రోజులు సమయం ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తున్నందున పరీక్షలకే 15 రోజుల సమయం పడుతుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసేటప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత పరీక్షల నిర్వహణ నిలిచిపోతుంది. ఎన్నికల ముందు నిరుద్యోగుల్ని మోసగించేందుకే 4.5 ఏళ్లు మౌనంగా కూర్చొని ఓట్ల కోసం ఇప్పుడు డిఎస్సీని తీసుకొచ్చారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.